బ్రేకింగ్ న్యూస్ కవిత తీరుపై ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. మరి కాసేపట్లోనే ఆమెకు బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇవ్వబోతోంది అంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటీఆర్ టార్గెట్ గా ఇప్పటికే పార్టీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆమెకు ఇప్పుడు బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా పార్టీలో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. కేటీఆర్ టార్గెట్ గా ఇప్పటికే పార్టీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. మనం చూసాం కొద్దిసేపటి క్రితమే చాలా అసంతృప్తి వెళ్లగక్కారు. రైట్, కవిత లేఖాస్త్రం ఇప్పుడు బీఆర్ఎస్ లో పెను తుఫానుని సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన చిట్ చాట్ లో కూడా చాలా హాట్ కమెంట్స్ చేశారు కవిత. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చాలా గరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. నగేష్, లేఖాస్త్రం సంధించినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మీటింగ్స్ జరుపుకున్నారు. ఇవాళ కవిత చిట్ చాట్ లో చాలా గట్టిగానే మాట్లాడారు. అదే ఇప్పుడు ఆ మాటలే ఇప్పుడు ఆవిడకి షోకాజ్ నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది. ఈ పూర్తి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పార్టీలో ఎవరైనా సరే, పార్టీలో కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అధిష్టానానికి ఉంటుంది. ఇదే క్రమంలో కవిత నాన్నకు ప్రేమతో లేఖ రాయడం, ఆ లేఖ పెద్ద ఎత్తున సంచలనాన్ని రేపడం, పార్టీలోని ప్రతి పరిస్థితిని ఆమె క్వశ్చన్ చేయడం, పార్టీ లైన్ ప్రకారం పోవడం లేదు, పార్టీ సభ తీరు నిర్వహణ సరిగా లేదు. ఆ 3 పేజీల లేఖలో కూడా పార్టీని ఏకరువు పెడుతూ క్లియర్గా రాసింది. డాడీ ఇది జరుగుతుంది, డాడీ ఇది సరిగా లేదు, మీరెందుకు బీజేపీని క్వశ్చన్ చేసి టార్గెట్ చేసి మాట్లాడలేదు, డాడీ ఈ పార్టీకి సంబంధించిన అంటే మామూలుగా రెగ్యులర్గా బీఆర్ఎస్ పార్టీ మామూలుగా ప్రతి సభను నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే మీరు కూడా ఎందుకు డైరెక్ట్గా మాట్లాడకుండా బయటకు వచ్చారు, అందులో చాలా వరకు విషయాలు కూడా మీరు బయటకు చెప్పకుండా ఎందుకు వచ్చారు అంటే ఓవరాల్గా కేసీఆర్ స్పీచ్ అనేది సరిగా లేదని చెప్పుకుంటూనే 3 పేజీల లేఖను క్లియర్గా బయటకు చెప్పింది. కేసీఆర్ స్పీచ్ కంటే ముందు చాలా మంది నేతలు మాట్లాడాల్సి ఉండే, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడనీయలేదు. సో ఇవన్నీ కూడా ఏకరువు పెడుతూ డాడీ అని చెప్పి కూడా ప్రతిదీ క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ చిట్ చాట్ కూడా సంచలనాన్ని రేపుతూ ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తూ తనన్న కేటీఆర్నే మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ క్లియర్ గా ఆమె మాట్లాడిన పరిస్థితి. జైలుకి వెళ్ళినప్పుడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది అని అంటున్నారు, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అని అంటున్నారు. ఖచ్చితంగా ఆమె 2018లో ఎంపీగా పోటీ చేసినప్పుడే నన్ను ఓడగొట్టడానికి పార్టీలో కొంతమంది లీకు వీరులు, గ్రీకు వీరులు, కోవట్లు ఉన్నారు, వాళ్ళందరూ టార్గెట్ చేయడం వల్లే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయానని చెప్పి కూడా డైరెక్ట్గానే చెప్తోంది. మరి ఈ విషయాన్ని ఇన్ని సంవత్సరాలు చెప్పకుండా ఈరోజు కవిత చెప్పడం అనేది కూడా పార్టీ లూప్ హోల్స్ని ఖచ్చితంగా బయటపెడుతుంది. ఎందుకంటే 2018 అంటే ఇప్పుడు 2025 సంవత్సరం నడుస్తుంది. ఆల్రెడీ ఆ ఎలక్షన్ తర్వాత గ్యాప్ కూడా 7 ఏళ్ళు గడిచింది. 7 ఏళ్ల గ్యాప్లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లేఖ తర్వాత తానని ఎంపీగా ఓడించడానికి పార్టీలోనే కోవట్లు ట్రై చేశారు. అంటే కోవట్లు ఎవరు? మాజీ మంత్రి కేటీఆర్ తన సొంత అన్ననే కవితను బయటకు రాకుండా చేశాడా అన్నది కూడా ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే కవిత కనుక రోడ్డు మీదకి వస్తే, ఏ జాగృతి పేరునో ఏ బతుకమ్మ ఆడడానికో బయటకు వస్తే తనకి ఇబ్బంది అవుతుంది. కవిత మొత్తం ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఫేమ్గా కనిపిస్తుంది. కవిత పేరు కూడా ప్రతి చోట మీడియాలో నానుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ తనకు అడ్డంకిగా మారాయని చెప్పి అనుకున్నాడు అనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. అంటే 2018లో ఓడిపోయిన తర్వాత తన నాన్న ఏ జిల్లాకు వెళ్ళినా తనకు ఒక ప్రోటోకాల్ ఉండాలి, కవిత అంటే ఒక నేమ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఎమ్మెల్సీగా ఆమెను ప్రమోట్ చేస్తూ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని చెప్పి తనే చెప్పుకొచ్చింది. ఎక్కడ తన నాన్న కేసీఆర్ను ఏ పల్లెత్తు మాట అనకుండా ఓవరాల్గా డైరెక్ట్లో కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని సరిగా నడపడం లేదు,
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఏమాత్రం నేతలకు సంబంధించి నాయకులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి కూడా ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోవడం లేదన్న విషయాన్ని ఏకరువు పెడుతూ ఖచ్చితంగా చిట్చాట్ చేసింది. మొత్తం ఓవరాల్గా ఈ చిట్చాట్కు సంబంధించి మన పవన్ ఇన్పుటేటర్ కంటిన్యూగా కవితకు సంబంధించిన అంటే ప్రతి హావభావాన్ని కావచ్చు ప్రతి విషయాన్ని కూడా ఆమె చెప్పే విషయాన్ని అంటే మాట్లాడేటప్పుడు కూడా చాలా హావభావాలు మారుతుంటాయి. మాట్లాడేటప్పుడు కూడా కవిత ఎందుకంటే పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంది కాబట్టి చాలా విషయాలు కూడా డైరెక్ట్గానే క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా నగేష్, కానీ తను జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే కవిత అరెస్ట్ జరుగుతున్నప్పుడు కావచ్చు, మొత్తం కూడా కేటీఆర్ ఎక్కడ ఉన్నారు, వచ్చిన అధికారులను అడ్డుకున్నారు చూసాము. అలాగే జైల్లో ఉన్నప్పుడు కూడా పలు దఫాలుగా వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు అప్పటి నుంచి కూడా అసంతృప్తి ఉంది అని అనుకోవాలా మనం? ఎందుకంటే గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఇది ఎప్పటి నుంచి జరుగుండొచ్చు అనుకోవచ్చు. అలాగే ఇవాళ పార్టీలోని సిచ్యువేషన్ని ఒక కార్యకర్తగా చెప్పే హక్కు ఎవరికి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ పార్టీ ఎవరైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ కంటే మొదలు తెలంగాణ రాష్ట్ర సమితిగా 2001 నుంచి మొదలుకుంటే 2000 అంటే రీసెంట్గా ఎలక్షన్ జరగకముందు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగానే తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పోరాడిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఉద్యమాన్ని ముందు నడపడం కావచ్చు, కేసీఆర్ వెనుక చాలామంది నేతలు ఉండడం కావచ్చు, కేసీఆర్ కుటుంబంలో కొడుకు కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ వీళ్ళందరూ ఉండడం కావచ్చు. ఇందులో కవిత తను మాత్రం ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించానని చెప్పి క్లియర్గా చెప్తోంది. ఎందుకంటే బతుకమ్మకు సంబంధించిన ఇష్యూని దేశాల చూపించడం కావచ్చు, బతుకమ్మని వివిధ జిల్లాల్లో తీసుకెళ్లి బతుకమ్మ ఆడిపించి తెలంగాణకు సంబంధించిన ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని బయటకు వెలిపించడం కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే 2006లో కడుపులో బిడ్డను పెట్టుకొని ప్రచారం చేసి పార్టీని గెలిపించా. అది కూడా ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్య నాయకుడిగా ఉన్న పార్టీ తన తండ్రి ముఖ్యమంత్రి కావాలనేది తన ఆశయం. తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా తెలంగాణ రావాలనుకున్నారు కాబట్టి కడుపులో బిడ్డను పెట్టుకొని ఊరూరు తిరిగి తెలంగాణ వాహదాన్ని ప్రచారం చేసి తెలంగాణకు సంబంధించిన రాష్ట్రం రావాలనే తన ఉద్దేశంతోనే ప్రచారం చేశానని చెప్పుకుంటుంది. కానీ వెన్నుపోటు రాజకీయాలు ఎక్కడా చేయలేదు. లేఖ ఎందుకు రాశానని అడుగుతున్న సమయంలో ఒకటి కాదు 100 లేఖలు రాసినా కూడా కేసీఆర్ ప్రతి లేఖ చదివేవాడు, ప్రతిదీ చించేవాడు. కానీ ఈ ఒక్క లేఖ 3 పేజీల ఈ ఒక్క లేఖ మాత్రమే బయటకు ఎందుకు వచ్చిందనేది క్వశ్చన్ చేస్తుంది. సో మొత్తానికైతే ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా పార్టీని ప్రశ్నించే విధంగా కూడా ప్రతి విషయాన్ని చెప్తోంది. పార్టీకి సంబంధించిన లైన్లో కాకుండా కవిత మాత్రం డిఫరెంట్ యాంగిల్ నేర్చుకుందని చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీలో అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న క్రమంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, కవితకంటూ ఒక ఇమేజ్ ఉండదు. కవితను కూడా కేసీఆర్ తన బిడ్డని ఎక్కువ ప్రేమగా చూసుకోవడం, కవితకు ఖచ్చితంగా ఒక అధికారం ఉండాలి, కవిత ఖచ్చితంగా ప్రజల్లో తిరగాలి, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి ఉండాలంటే కవిత లాంటి నేత ఉండాలనే క్రమంలోనే ఎమ్మెల్సీకి ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. కానీ ఇదే రోజు కవిత తాను అమెరికాలో ఉన్న క్రమంలో అమెరికాకి